మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం అయితే ఉస్నాబాద్ నియోజకవర్గంలోని ఉస్నాబాద్ పట్టణంలో గల బస్ స్టాండ్ లో ఉన్నాం. చూసుకోవచ్చు, గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అన్ని దాదాపుగా ఉస్నాబాద్ లోని కాలనీలన్నీ కూడా మొత్తం మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం అయితే ఉస్నాబాద్ బస్ స్టాండ్ లో ఉన్నాం. చూసుకోవచ్చు, ఉస్నాబాద్ బస్ స్టాండ్ మాత్రం దాదాపుగా కూడా మునిగిపోయిన పరిస్థితి. ప్రయాణికులకు మాత్రం తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. చూసుకోవచ్చు, గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి మాత్రం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే భారీ స్థాయిలో కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఉస్నాబాద్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో కూడా చూసుకున్న 7 మండలాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దాదాపు ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కోహిడా, అక్కెనపేట, సైదాపూర్ మండలాల్లో కూడా ఈ 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి మాత్రం జలదిగ్బంధంలో మాత్రం ఇది ఉస్నాబాద్ బస్ స్టాండ్ చిక్కుందని చెప్పుకోవచ్చు. రాకపోకలకు మాత్రం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఉస్నాబాద్ సమీపంలో గల పందిల వాగు నుండి కూడా పూర్తి స్థాయిలో కూడా వాగు ప్రవహిస్తుండటంతో పాటు అక్కడి నుంచి రాకపోకలు అయితే నిలిచిపోయాయి. మళ్ళీ బస్వాపూర్, కోయడా మండలంలోని బస్వాపూర్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా నీటి మట్టంతో వాగు నిండిపోవడంతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టుతుండటంతో పాటు అక్కడ రోడ్డు నిర్మాణ పనులు కూడా చేస్తున్నారు. బస్ లో చూసుకోవచ్చు, ప్రయాణికులు మాత్రం చూడండి అక్కడ చూసుకున్నట్టయితే మాత్రం దాదాపుగా మోకాళ్ళ లోతు నీళ్లు కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో కూడా గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి మాత్రం ప్రజలైతే తీవ్ర ఇబ్బందికి అయితే గురి కావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇక్కడ అధికారులు మాత్రం సహాయక చర్యలు కూడా ఉస్నాబాద్ లో చేపట్టడం అయితే జరిగింది. ఉస్నాబాద్ నియోజకవర్గంలోని మల్లంపల్లి, అక్కనపేట మండలంలోని మల్లంపల్లి మరియు ఇతర గ్రామాలకు కూడా రాకపోకలు మాత్రం నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, బండ్ల పార్కింగ్ లో మాత్రం ఉస్నాబాద్ లో బస్ స్టాండ్ లో బండ్ల పార్కింగ్ వద్ద మాత్రం పూర్తి స్థాయిలో కూడా నీళ్లు నిలిచిపోయాయని చూసుకోవచ్చు. విజువల్స్ చూడండి, ఇక్కడ ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందికి అయితే ఇక్కడ గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. చూడవచ్చు, చిన్నపిల్లలను పట్టుకొని కూడా వాళ్ళు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. నీటిలోనే నడుచుకుంటూ వస్తున్నారు. చూడండి ఎట్లా వస్తున్నారో. కోయడా మండలంలోని మోయ-9 వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. రోడ్డు నిర్మాణ పనుల భాగంగా అక్కడ బ్రిడ్జి మాత్రం తీసివేయడం అయితే జరిగింది. ఇప్పుడు మాత్రం తీవ్ర స్థాయిలో కూడా అది వాగు మాత్రం బాగా ప్రవహిస్తుండటంతో మాత్రం రాకపోకలకు మాత్రం ఇబ్బంది కలిగింది. ఉస్నాబాద్ మండలంలోని పందిళ్ళ వాగు, ఎల్లమ్మ చెరువు నుంచి వెళ్లే వాగు కూడా అక్కడ నిర్మాణ పనులు చేపట్టడంతో పాటు అక్కడ తాత్కాలికంగా నిర్మించినటువంటి బ్రిడ్జి కూడా కూలిపోవడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఉస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఉస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ గారు అయితే చెప్పడం జరిగింది. వాగులు భారీ స్థాయిలో వాగులు వెళ్ళేటప్పుడు మాత్రం బండ్లతో మాత్రం దాటే ప్రయత్నం నీటి ప్రవాహానికి ఎదురుగా కూడా పోకూడదని కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తున్నారని తెలుసుకున్నాం. చెప్పండి, వర్షాలు అయితే గత 2 నుంచి కురుస్తున్నాయి, దాని గురించి ఏం చెప్తారు? ఈరోజు రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. మరి నిన్నటి నుంచి ఉస్నాబాద్ పట్టణంలో నిన్నటి రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. పొద్దున ఉదయం 10 గంటల వరకు 58 మిల్లీమీటర్ల వర్షం కురవడం జరిగింది. మరి రోడ్డు నిర్మాణం, హైవే నిర్మాణం జరుగుతుంది కాబట్టి డ్రైనేజీ నిర్మాణం జరుగుతుంది. దానివల్ల మన వరద నీరు, వర్షాకాలం నీరంతా, వర్షం పడ్డ నీరంతా మెయిన్ రోడ్ మీద రావడం జరుగుతుంది. దాని యొక్క వరద నీటిని ఎక్కడైతే ఎండు ప్యాంట్స్ ఉన్నాయో ఆ ఎండు ప్యాంట్స్ మేము క్లియర్ చేయడం జరిగింది. మరి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి వర్షాకాలం వర్షం పడుతున్నప్పుడు బయటికి రాకుండా, డ్రైనేజ్ దగ్గరికి వెళ్లకుండా, ఓపెన్ డ్రైనేజ్ ఉన్నాయి కాబట్టి వాటి దగ్గర వెళ్లకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల్ని కూడా మీరు సైకిల్ ఇచ్చి పంపడం జరుగుతుంది. దుకాణాలకు కానీ బయటికి కానీ ఈ వర్షం పడేటప్పుడు పంపకుండా కొంచెం మాకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మేము చైర్మన్, వైస్ చైర్మన్ మరి కౌన్సిలర్లు అందరం కలిసి వారి యొక్క సహకారంతో, మరి పాత్రికేయులు, తర్వాత పోలీస్ సహకారంతో మేము ఎక్కడి వాటర్ అక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది వరద నీటిని. మరి ఇంకా రెడ్ అలర్ట్ ఇంకా ఉంది కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. కూలిన ఇళ్లలో కూడా మేము వెళ్ళి ఒక 4 ఫ్యామిలీస్, 4 కుటుంబాలని మేము రీహాబిలిటేషన్ సెంటర్ తరలించడం జరిగింది. వారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కొంతమంది రాము అనేది అంటున్నారు. కావున వారికి దయచేసి చెప్తున్నాం ఏంటంటే, మీరు ఒక 5 రోజులు మాకు సహకరించండి. మీకు తగిన ఏర్పాట్లు కూడా మేము పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. భోజనం ఏర్పాట్లు, తర్వాత నిద్ర పడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవాలి. పునరావాస కేంద్రానికి వెళ్ళాలి. ఎందుకంటే కొంతమంది మొండి పట్టుబట్టి మేము ఇంట్లోనే ఉంటాం అంటున్నారు. కావున అది ఎందుకంటే ఎప్పుడు కూలిపోయే పరిస్థితి తెలియదు కాబట్టి, గోడలు నాని ఉంటాయి కాబట్టి మీరు మాకు ఆ పునరావాస కేంద్రానికి
మా యొక్క కౌన్సిలర్ సహకారంతో మేము ఇప్పటి వరకు ఒక 5 ఫ్యామిలీ పునరావాస కేంద్రాలు తరలించడం జరిగింది. మంత్రి గారు మాకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. వారి యొక్క సూచనతోటి మేము ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. స్థానికులు అంటే ఉస్మానాబాద్ సంబంధించిన స్థానికులు ఉన్నారని చెప్పండి. వర్షాలు కూడా భారీ స్థాయిలో పడుతున్నాయి కదా, అంటే ఉస్మానాబాద్ లో రోడ్లపై కూడా నిర్వహించారు. ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? నిన్నటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న నుంచి రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిన్న నుంచి ఎడతెరిపి లేని వర్షాల వల్ల హుస్నాబాద్ లోపల ఇప్పుడు నేషనల్ హైవే పనులు నడుస్తూ ఉన్నాయి. రోడ్డుకి ఇరుప్రక్కల డ్రైనేజ్ కూడా పనులు నడుస్తూ ఉన్నాయి. దీంతో ఏమైతుందంటే రోడ్డు మీద ఉన్నటువంటి నీళ్లు మొత్తం అక్కడ మన పోతారం నుంచి ఇటు మన సిద్దిపేట రోడ్ ఉన్నటువంటి వాగుదాకా పోవడానికి ఏమైతుందంటే ఈ రోడ్డు ఈ పక్కన ఉన్నటువంటి డ్రైనేజ్లలో ఇప్పుడే నిర్మాణంలో ఉన్నందున మొత్తం రోడ్డు మీదకి వచ్చేసిన ఈ నీళ్ళన్ని. దీంతో కొద్దిగా ప్రజలకు కానీ వాహనాలకు కానీ పోవడం కూడా ఇబ్బంది అవుతా ఉన్నది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోడ్ మోరీ కూడా ఈ డ్రైన్ కు సంబంధించినటువంటి మోరు కూడా కంప్లీట్ కాలేదు. అక్కడక్కడ గ్యాప్ ఉంది. ఏ మాత్రం కూడా మీరు దీన్ని ఈ మోరి కనబడుతుంది, డ్రైన్ కనబడుతుంది అని చెప్పి దీని మీద నడిచే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఎందుకంటే కరెంటు పోల్స్ ఉన్నాయి. అది చాలా పెద్ద మ్యాన్ హోల్స్ లెక్క ఉంటది. ఒక్కసారి దానిలో పడ్డామంటే మాత్రం మన ప్రాణాలతో బయటపడడం జరగదని చెప్పి ఈ సందర్భంగా నేను మరీ కోరుకుంటూ, ఇప్పుడు ఉన్నటువంటి వర్షాల వల్ల మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కూడా ప్రతి గంటకొకసారి కూడా ఉస్మానాబాద్ దానికి సంబంధించినటువంటి వర్షాలకు సంబంధించి ఏమైనా ప్రమాదం జరిగిందన్నటువంటి విషయం గురించి, ఇక్కడ ఉన్న ప్రజల విషయం గురించి ఎప్పటికప్పటికి వాకప్ చేసుకుంటూ ఉస్మానాబాద్ మున్సిపల్ లో ఉన్నటువంటి మా కౌన్సిలర్ అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మేము కూడా పొద్దున్న నుంచి ఇప్పటిదాకా కూడా వార్లలోనే తిరుక్కుంటూ ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా కూడా మేము అందుబాటులో ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ పందిల వాగు వద్దకు అయితే చేరుకున్నాం. చూసుకుంటే అధికారులు మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రాకపోకలను నిలిపివేయడం అయితే జరిగింది. సిద్దిపేట నుంచి వెళ్ళి హన్మకొండ సిద్దిపేటకు వెళ్లే రహదారులు మాత్రం పూర్తిగా కూడా బసవపూర్ వద్ద మరియు పందిళ్ళ వాగు వద్దనైతే పూర్తిగా కూడా అధికారులు నిలిపివేసి దీన్ని ఇక్కడ మాత్రం అధికారుల పూర్తి స్థాయిలో కూడా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు చాలా మంది కూడా ఇక్కడ వాగులో మాత్రం చూసేందుకు మాత్రం చాలా మంది యువకులు కూడా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అధికారుల పర్యవేక్షణలో కూడా పోలీస్ పర్యవేక్షణలో కూడా ఇక్కడ ఉంచడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా అధికారులు ముందస్తు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజువల్స్ లో ఇది పందిళ్ళ వాగు, మనం పందిళ్ళ వాగు వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ పందిళ్ళ వాగు కూడా భారీ ప్రవాహం అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఈరోజు నిన్న రాత్రి భారీ వర్షం కురిసిన సందర్భంగా ఇక్కడ సిద్దిపేట రహదారి మీద అంటే టువర్డ్స్ సిద్దిపేట టు మన హన్మకొండకు వచ్చే రహదారి పందిళ్ళ స్టేజ్ వద్ద ఆల్రెడీ NH దాని మీద బ్రిడ్జి నిర్మాణం జరుగుతూ ఉంది. అది ఇటీవల కాలంలో ఇంకా పని పూర్తి కానందువలన రాత్రి కురిసిన వర్షాలకు వాటర్ ఫ్లో ఎక్కువైపోయి పైనుంచి నీళ్లు వెళ్తున్న సందర్భంగా అటు సిద్దిపేట నుంచి హన్మకొండకు వెళ్లే రహదారి మూసివేయడం జరిగింది. అలాగే హన్మకొండ నుంచి సిద్దిపేటకు వచ్చే రహదారి కూడా పందిళ్ళ స్టేజ్ వద్ద మూసివేయడం జరిగింది. ప్రజలందరినీ అప్రమత్తం చేసి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కురుస్తున్న భారీ వర్షాలకు కూడా పంట పొలాల్లోకి మాత్రం పూర్తి స్థాయిలో కూడా వర్షపు నీరు అయితే వచ్చి చేరుతుందని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఒకంత రైతులు సంతోషంగా ఉన్నా కూడా లోతట్టు ప్రాంతాల్లోని రైతులు మాత్రం చాలా బాధాకరాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పత్తి, మొక్కజొన్న మరియు వరి పొలాల్లో కూడా పూర్తి స్థాయిలో నీళ్లు రావడం కూడా రైతులు చాలా వరకు బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రమేష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.